హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వాళ్ళ మన రెసిపీ ఏంటో తెలుసా ఫ్రెండ్స్? అమెరికన్స్ అండ్ మెక్సికన్స్ ఎక్కువగా ఇష్టపడే బ్రేక్ఫాస్ట్ అండి. ఇది చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా తప్పకుండా మీకు కనుక ఈ ఆవకాడో అనేది దొరికితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంతకీ ఈ రెసిపీ పేరు ఏంటనుకుంటున్నారా? ఆవకాడో గోక్మోలే. ఈ రెసిపీ అనేది బ్రెడ్లోకే కాదు, మామూలుగా ఇక్కడ నాచోస్ అని ఉంటాయి కదా, ఆ నాచోస్లో కూడా డిప్స్గా నంచుకోవడానికి ఇక్కడ చాలా మంది ఎక్కువ లైక్ చేస్తారు. ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీకు కూడా ఎందుకు షేర్ చేయకూడదు అని చెప్పేసి ఈ రెసిపీతో నేను వచ్చేసాను. ఈ రెసిపీ చాలా కష్టమేం కాదండి, చాలా ఈజీగానే అయిపోతుంది. ఫస్ట్ ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత కొత్తిమీర తీసుకొని అది కూడా సన్నగా చాప్ చేసుకోండి. తర్వాత ఒక 4 పచ్చిమిర్చి మీకు స్పైస్కి తగ్గట్టు చాలా సన్నగా కట్ చేసుకొని అది కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఆవకాడో. ఇండియాలో కూడా అన్ని సూపర్ మార్కెట్స్లో ఇప్పుడు దొరికేస్తుందండి ఆవకాడో. మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని. ఆవకాడోని ఫస్ట్ ఎడ్జెస్ కట్ చేసుకొని మధ్యలోకి ఇలా, ఆవకాడో కూడా మరీ గట్టిగా ఉండకూడదు, కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇలా మధ్యలో కట్ చేసుకున్నాం కదా ఆవకాడోని, ఇప్పుడు అలా స్లైడ్గా ట్విస్ట్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. అదొక సింపుల్ టెక్నిక్. ఇలా హాఫ్గా కట్ చేసుకుని ఒక టెక్నిక్ అయితే, ఈ లోపల సీడ్ తీయడం కూడా ఇంకో టెక్నిక్. అలా లోపలికి నైఫ్ని దూర్చేసి రౌండ్గా తిప్పుతుంటే, ట్విస్ట్ చేస్తుంటే మనకి సీడ్ కూడా చాలా ఈజీగా వస్తుంది. ఈ ఆవకాడో కూడా ఇండియాలో ఇప్పుడు చూస్తున్నాం కదండి, ఆవకాడో జ్యూస్ అని చాలా హెల్తీగా కూడా ఉంటుంది. ఇలా 2 హాఫ్స్గా కట్ చేసుకున్నాం కదా ఆవకాడోని. ఇప్పుడు నైఫ్ తీసుకొని మనం మ్యాంగోస్ ఇప్పుడు కట్ చేస్తాం కదా, అలాగే ముక్కల వరకు పైన కట్ చేసుకొని ఒక స్పూన్ తీసేసుకొని, పీల్ అనేది కొంచెం గట్టిగానే ఉంటుంది, బట్ మనం జాగ్రత్తగా మొత్తాన్ని తీసేసుకొని ఒక బౌల్లో వేసేసుకోండి. క్వాంటిటీ వైజ్ చెప్పాలి అనుకుంటే ఒక ఆవకాడోకి ఒక 2 బ్రెడ్ టోస్ట్ల వరకు వస్తాయి. అమెరికాలో అయితే ఒక ఆవకాడో వచ్చేసి 90 సెంట్స్ ఆర్ $1 వరకు ఉంటుంది. ఇలా మన క్వాంటిటీ వైజ్ ఎన్ని కావాలంటే అన్ని తీసేసుకున్న ఆవకాడోని మేమైతే 2 తీసేసుకున్నాం. 4 టోస్ట్ల వరకు వస్తాయి మాకు. సో ఇలా స్మాషర్ ఉంటుంది కదా, ఆ స్మాషర్తో ట్రై చేయండి మీకు కనుక వస్తే. ఆరెల్స్ లేకపోతే ఫోర్క్ తీసుకొని మంచిగా మెత్తగా వచ్చే వరకు స్మాష్ చేసుకోవాలి. చూడండి, మా హస్బెండ్ ఎలా అంటున్నారు, స్మాషర్తో రావట్లేదు, కుదరట్లేదు. సో ఫోర్క్ అనేది సక్సెస్ అయిందని చెప్పి చూపిస్తున్నారు సింబాలిక్గా. మెక్సికన్స్ అయితే ఈ ఆనియన్స్ ఇవన్నీ వేసుకోరండి, జస్ట్ సింపుల్గా సాల్ట్ అండ్ పెప్పర్, కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుంటారు. సౌత్ ఇండియన్ స్టైల్లో చేసుకుంటున్నాం కాబట్టి మనం, సో కొంచెం ఆనియన్స్, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకొని, పెప్పర్ కూడా ఇలా మిక్సీలో వేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా క్రషర్స్ ఉంటాయి, సో ఈజీగా అయిపోద్ది పని మనకి. అది కొంచెం పెప్పర్ యాడ్ చేసుకొని, మీకు కావాలి ఇంకా స్పైస్ కావాలనుకుంటే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోండి. ఈ లెమన్ పెప్పర్ అనేది మీకు పూర్తిగా ఆప్షనల్. మన కర్రీస్లో ఉప్పు కారం ఎంత మెయినో, ఈ ఆవకాడో గోకమోలేలో ఈ లెమన్ అనేది కూడా అంతే మెయిన్. లెమన్ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ఇప్పుడు ఇంకా అన్ని మనం యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని మంచిగా అన్ని కలుపుకోండి. ఈ ప్రాసెస్ మొత్తంలో ఆవకాడోని మ్యాష్ చేయడం ఒక్కటే కొంచెం టైం టేకింగ్, ఎక్సెప్ట్ దట్ అన్నీ చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు అన్ని కలుపుకున్న తర్వాత చూడండి ఎలా ఉంది, ఎంత బాగుందో అసలు టెక్స్చర్ చూసారా? చూస్తుంటే యమ్మీగా ఉంది కదా. అన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ కానీ వాటర్ కానీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు బ్రెడ్ని టోస్ట్ చేసుకుందాం. ఈ బ్రెడ్ టోస్ట్ కూడా నేను 2 వేస్లో చూపిస్తున్నాను. ఒకటి టోస్టర్, దానిలో మనం టెంపరేచర్ సెట్ చేసుకుని ఒక 2 బ్రెడ్లు పెట్టుకొని, లోపల రాడ్స్ చూసారా, వేడివేడిగా మసిలిపోతుంది కదా. ఆ టోస్టర్ అయిపోయింది, పైకి వచ్చేసింది, మన బ్రెడ్ రెడీ అయిపోయింది. ఈ టోస్టర్ కనుక మన ఇంట్లో ఉంటే మార్నింగ్ హడావిడిగా ఉన్నప్పుడు కూడా మన బ్రేక్ఫాస్ట్ ఇంకా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్రెడ్ టోస్ట్ అయిపోయినాయి కదా, ఇప్పుడు బటర్ని కొంచెం మెల్ట్ చేసుకొని, ఆ తర్వాత బ్రెడ్స్కి ఒక్కో సైడ్ బటర్ని అప్లై చేసేసుకొని, బటర్ ఉంటే కొంచెం బాగుంటుంది, కొంచెం సాఫ్ట్గా అయిపోద్ది బ్రెడ్. ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆవకాడో గోకమోలే ఉంది కదా, బటర్ రాసుకొని ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ ఉంది కదా, దాని మీద స్ప్రెడ్ చేసుకోండి నీట్గా. శాండ్విచ్ లాగా 2 బ్రెడ్స్ పెడుతున్నాం కాబట్టి కావాలనుకుంటే 2 సైడ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. సో అలా కాదనుకుంటే ఒక సైడ్ ఫుల్గా అప్లై చేసుకొని సెకండ్ సైడ్ లైట్గా అప్లై చేసుకోండి ఆవకాడో గోకమోలని. ఆ తర్వాత 2 బ్రెడ్స్ని ఒక దాని మీద ఒకటి పెట్టేసి క్లోజ్ చేసేసి లైట్గా ప్రెస్ చేసుకోండి. అప్పుడు టోస్ట్ అనేది బయటికి రాకుండా నీట్గా వస్తుంది. ఒక నైఫ్ తీసుకొని 2 హాఫ్స్ చేసుకోండి శాండ్విచ్ లాగా. ఇంకా మన ఆవకాడో గోకమోలే రెడీ అయిపోయింది. సేమ్ ఇదే డిప్ని మీకు బ్రెడ్లో కాకుండా చిప్స్ కానీ లేకపోతే నాచోస్ ఉంటాయి కదా, దాన్ని డిప్గా చేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. అందరి హౌసెస్లో టోస్టర్లు ఉండవు కాబట్టి మనం ప్యాన్ మీద కూడా బ్రెడ్ కాల్చుకుందాము. దానికి ప్యాన్ పెట్టేసుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత బటర్ని కొంచెం ఎక్కువ అప్లై చేసుకొని, ఆ తర్వాత బ్రెడ్ని 2 సైడ్స్ మంచిగా కాల్చుకోండి. కొంచెం దీనికి రోస్ట్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇలా చూడండి, ఈ మాత్రం బ్రౌన్ కలర్ ఉండాలి. ఒక టోస్ట్కి 2 బ్రెడ్స్ కావాలి కాబట్టి అలాగే 2 బ్రెడ్స్ని ఇలా 2 సైడ్స్ బ్రౌన్గా కాల్చుకొని ప్లేట్లో పెట్టుకోండి. ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని సేమ్ ఇందాకలాగానే ఆవకాడోని అప్లై చేసేసుకొని ఇంకా తింటమే. దానికి మంచింగ్ కూడా ఏం అవసరం లేదండి, అలా తినేస్తేనే చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. మీరు కనుక మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ISMartPriya యూట్యూబ్ ఛానల్.